తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గంగమ్మ ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. మే నెల నాటికి గంగమ్మ ఆలయ మరమ్మతు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. గంగమ్మ జాతర సమయానికి ఆలయాన్ని అన్ని హంగులతో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి ప్రజలు విరాళాలు అందచేయాలని ఆయన కోరారు. గంగమ్మ ఆలయాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. నిర్మాణం జరిగే దాని గురించి ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని పరిశీలించడం జరిగింది. ఇది అసంపూర్తిగా మిగిలింది. దీన్ని పూర్తి చేయాలనే దిశగా ఈరోజు దీనికి ఇక్కడ ఈవో గారు, ఇంజనీర్లు, టీటీడీ ఇంజనీర్లు, ఎండోమెంట్ ఇంజనీర్లు, అధికారులతో ప్రజాప్రతినిధులు ఇక్కడ నాయకులందరితో కూడా కలిసి దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వచ్చే జాతరకు మే నెల జాతర లోపల ప్రధాన గుడి పూర్తి చేసి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం అందరికీ కలిగించే విధంగా, సౌకర్యం కలిగించే విధంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దీన్నంతా కూడా ప్రవేశించడం జరిగింది. కొంత పనులు జరిగాయి, కొంత ఉన్నాయి, ఇంకా కొంత నిధులు కూడా కావాలి. నిధులు కావాల్సిన దానికి నేను ఒకటే కోరుతున్నా, తిరుపతి వాస్తువులకు, పెద్దలకు, అందరికీ, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా, నడివీధి గంగమ్మ గుడికి విరాళాలు మీకు తోచిన విధంగా ఇచ్చి ఈ బ్యాలెన్స్ వర్క్ను పూర్తి చేసి కుంభాభిషేకం చేసి జాతర జరుపుకుందామనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాలనేసి కూడా